శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ సప్తమి గురువారం. ఈరోజు జూన్ 13, 2024 తేదీ గురువారం. ఈరోజు పుబ్బ నక్షత్రం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:49 10:41 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:02 3:54 వరకు ఉంది. వజ్యం ఉదయం 11:12 12:58 వరకు కూడా వజ్యం అవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి పుబ్బ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి పుబ్బ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకార్యం ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పుత్ర సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆదాయ వనరులు పెరుగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కార్యజయం కలుగుతుంది. కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యవంగా ఏర్పడుతుంది. కార్యాటంకాలు ఏర్పడతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. కార్యాటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కూడా శత్రువుల వలన ఎక్కువ ఆపదలు పొంచి ఉన్నాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది. వీరికి కూడా శత్రుభయం అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు గురు రాహువులు కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దీన్ని గురుచండాలయంగా చెప్పడం జరుగుతుంది. సంఖ్యాశాస్త్రంలో 13 అనేటువంటి సంఖ్య చాలా చెడ్డగా పూర్వశాస్త్రాల్లో ఇవ్వడం జరిగింది. ఈ 13వ తారీఖున కానీ లేదా 13 వచ్చినప్పుడు కానీ ఊహించినటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి పూర్వం శాస్త్రాల్లో ఇటువంటి తాళపత్ర గ్రంథాల్లో మన పెద్దలు నిక్షిప్తం చేయడం జరిగింది. అయితే ఈ 13వ తారీఖుని పెద్దగా ఎక్కువగా ప్రభావం చూపించడం జరగలేదు. అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్ మాత్రం 13వ తారీఖున జరిగింది. పూర్వశాస్త్రం ప్రకారం అనుకున్న ఫలితాలు కాకుండా విభిన్నమైనటువంటి ఫలితాలు రావడం అనేటువంటిది ఈ 13వ తారీఖు వల్ల కూడా అయి ఉండొచ్చు అనేటువంటి ఒక నమ్మకం అయితే నా అనుభవంలో నాకు కలిగింది. చాలా వరకు కూడా జాతకాలు అవి పరిశీలించినప్పుడు వేరే ఫలితాలు ఊహించడం జరిగింది. అయితే ఈ 13వ తారీఖు ప్రమాదం అని మనకు శాస్త్రాల్లో ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఈ గురు రాహువుల కలయిక నుంచి ఈ 13వ తారీఖు ఈ గురు రాహువుల కలయిక వీటి నుంచి బయటపడాలనుకున్నప్పుడు
ఆ పరమేశ్వరుని యథాశక్తి చిరుకరసంతోని తేనెతోని ఆవు పాలతోని అభిషేకించినట్టయితే చాలా వరకు ఉపశమనం లభిస్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా ధవళ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.